అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వెల్చాల రాజేంద్రరావు గారు కరీంనగర్ కార్పొరేషన్పై మరియు జడిపిపై కాంగ్రెస్ జెండాను ఎగరవేసేందుకు ఆచితూచి అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. వారి నాన్నగారైన వెల్చాల జగపతిరావు గారి అడుగుజాడల్లో నడుస్తూ వారి వారసత్వాన్ని అందిపుచ్చుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మెల్లమెల్లగా పావులు కదుపుతున్నారు. కరీంనగర్లోని డివిజన్లలో మరియు గ్రామాలలో పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, పార్టీ అభిమానులను, వారి నాన్నగారి అభిమానులను కలుస్తూ విస్తృతంగా చర్చలు జరుపుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగా నేడు డీసీసీ సెక్రటరీ సయ్యద్ జమాలుద్దీన్ గారు మరియు కరీంనగర్ మాజీ వైస్ ఎంపీపీ, ఎలగందల మాజీ సర్పంచ్ నిమ్మల అంజయ్య గారు వెలిచల రాజేంద్రరావు గారిని వారి ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పలు కీలక అంశాలపై వారు చర్చించారు. आपके अंदर आए हो कहते इतना देर कोई बात नहीं करते, बिठाते नहीं, 2 मिनट में बात करते। अब मीटिंग में मिले तो करीब लगेगा, बात मिले बात करें। आप में नहीं है, प्राउडनेस नहीं है, इतना ही इससे ज़्यादा नहीं होता। मैं बाजू में रख लेता हूँ, आपको बाजू में रख लेता हूँ मैं। शुक्रिया। वाकई ఈ సందర్భంగా రాజేంద్రరావు గారితో జమాలుద్దీన్ గారు మాట్లాడుతూ వెలిచాల జగపతిరావు గారితో వారికి ఉన్న పరిచయాన్ని గురించి వివరించారు. అప్పట్లో బడుగు బలహీన వర్గాలకు జగపతిరావు గారు అందించిన సేవలను గుర్తు చేశారు. నేడు రాజేంద్రరావు గారు వారి మంచితనంతో జగపతిరావు గారిని తలపిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఎస్విజేసి విద్యా సంస్థలు కరీంనగర్.